తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం తెలుగులో ఇలా మాట్లాడుతూ ఉంటాం. నేను ఇంతకుముందు కాలేజీకి వెళ్ళేవాడిని, నేను ఇంతకుముందు క్రికెట్ ఆడేవాడిని, నేను టీ త్రాగేవాడిని. ఇలా మనం ఏదైనా గతంలో చేసేవాళ్ళం ఒక పని అని చెప్తూ ఉంటాం కదా. సో వీటిని హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం. నేను స్కూల్కి వెళ్ళేవాడిని. నేను మై స్కూల్కి పాఠశాల లేదా స్కూల్ అని కూడా చెప్పవచ్చు, లేదా పాఠశాల. ఓకే. జాతా థా వెళ్ళేవాడిని. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఒక జంట్ చెప్తున్నాడు అనమాట. ఓకే. జంట్ చెప్పేటప్పుడు తా థా వెళ్ళేవాడిని అంటే జాతా థా అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, నేను చిన్నప్పుడు పాటలు పాడేదాన్ని. ఇక్కడ లేడీ మాట్లాడుతున్నారు చూడండి. మై నేను బచ్పన్ మే, బచ్పన్ అంటే చిన్నతనం, బచ్పన్ మే అంటే చిన్నతనంలో, గీత్ అంటే పాటలు. ఓకే. గాతి గానా అంటే పాడడం, గాతి థీ ఇక్కడ లేడీ కాబట్టి తీ థీ, ఇక్కడ జంటు కాబట్టి తా థా. జాతా థా వెళ్ళేవాడిని, గాతి థీ పాడేదాన్ని. ఓకేనా. నెక్స్ట్, నేను క్రికెట్ ఆడేవాడిని. మై నేను క్రికెట్ ఖేల్తా థా. చూసారా, ఖేల్ అంటే ఆడడం, ఖేల్తా థా అంటే ఆడేవాడిని. ఓకే. అదే నేను ఆడేదానిని అని చెప్పాలని ఖేల్తీ థీ అంటాం అనమాట. నెక్స్ట్, నేను ఢిల్లీలో నివసించేదానిని. మై నేను ఢిల్లీని ఢిల్లీ అంటాం, ఢిల్లీ మే ఢిల్లీలో. ఓకే. రెహనా అంటే నివసించడం, రెహతీ థీ నివసించే దానిని, ఇక్కడ లేడీ కాబట్టి తీ థీ. నెక్స్ట్, నేను నాన్ వెజ్ తినేవాడిని కాదు. మై నేను నాన్ వెజ్ లేదా మాంస్ అని చెప్పొచ్చు, మాంస్. ఓకే. కాతాథా అంటే తినేవాడిని, దీనికి నహి యాడ్ చేస్తే నహి కాతాథా అంటే తినేవాడిని కాదు. ఓకే. నేను టీ త్రాగేదాన్ని కాదు. మై నేను చాయ్ టీ. ఓకే. పీతీతి అంటే త్రాగేదాన్ని, నహి పీతీతి అంటే త్రాగేదాన్ని కాదు. పేనా అంటే త్రాగడం, ఖానా అంటే తినడం అనమాట. నేను బాగా చదివేవాడినా. క్యా మై అచ్చా పడతా థా, ఇక్కడ క్వశ్చన్ కాబట్టి క్యా యాడ్ చేస్తున్నాం అనమాట. మై అచ్చా పడతా థా, పడ్నా అంటే చదవడం, పడతా థా అంటే చదివేవాడినా. ఈ సెంటెన్స్ మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేసి కామెంట్స్ చేయండి. నేను బాగా వంట చేసేదాన్నా క్వశ్చన్ చేస్తున్నాం మనం. సో ఇలా తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ, ఇంగ్లీష్ అలాగే తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి. అలాగే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నేరుగా మా దగ్గర నుంచే మీరు నేర్చుకోవచ్చు. మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీ ఇంటి దగ్గర నుండే చక్కగా ఆన్లైన్ క్లాసెస్ ప్రతిరోజు అటెండ్ అవుతూ మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ మాతో మాట్లాడుతూ చాలా చక్కగా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఈ లాంగ్వేజ్ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.